Hi viewers, feeling very very bad and I fully support to Nagarjuna garu and Prakash Raj garu. గారు అని ప్రకాష్ రాజ్ని సంబోధించారంటే మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు పెట్టిన పోస్టు యాప్ట్ అన్నట్టు. సిగ్గులేని రాజకీయాలు, సినిమా వాళ్ళంటే అంత చిన్న చూప, ఈ ఇంటెన్షన్లో ప్రకాష్ రాజ్ పెట్టాడు పోస్ట్. కమింగ్ టు నాగార్జున, మంత్రివర్యులు కొండా సురేఖ గారు, మీ ప్రత్యర్థులని మీరు రాజకీయంగా ఏదో అనటానికో మీరు ఇంకేదో మాట్లాడుకోవడానికో, అసలు రాజకీయాలకు దూరంగా ఉండే మా సినిమా వాళ్ళ జీవితాలు ఏంటి మీరు వాడటం, మమ్మల్ని ఎందుకు మీరు ఇన్వాల్వ్ చేయటం, మా కుటుంబ సభ్యులు పరువు తీసే విధంగా మీరు మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోండి. మా వ్యక్తిగత విషయాలు ఇంత దారుణంగా మీరు మాట్లాడేదంటే లైక్ కావాలని చెప్పుకొచ్చాడు. ఇదేంటి, ఇందాక నేను ఇచ్చిన వీడియోలో వచ్చేసి నేనేం మెన్షన్ చేశాను, సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న కారణం కేటీఆర్ అని, కారణం ఫోన్ ట్యాపింగ్ అని, ఇది కదా మనం మాట్లాడుకున్నాం. ఆ ఫోన్ ట్యాపింగ్లు ఏంటి, వీళ్ళు ఎవరితో ఏదైనా మాట్లాడుతూ ఉంటే అది కుటుంబానికి చేరవేసినట్టు, లేదన్నప్పుడు ఆ విషయాలు వచ్చేసి వాళ్ళ పర్సనల్ విషయాల్ని ఇంట్లో చెప్పటం, ఇక దానివల్ల మనస్పర్ధలు వచ్చేసి ఇంకా ఆ వేలో నా మీద నీ పెత్తనం ఏంటి, నాకంటూ పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా, లైక్ ఈ వేలో మాట్లాడుకుని విడిపోయారు అన్నట్టు మనం మాట్లాడుకున్నాం. అవునా, గతం కూడా ఇదే కదా మాట్లాడుకున్నాం. ఫోన్ ట్యాపింగ్ అన్నప్పుడు కేటీఆర్ ఫోన్ ట్యాప్ చేశాడు, కీలకమైన ఇన్ఫర్మేషన్ వచ్చేసి నాగార్జున చెప్పాడు, అప్పుడు ఇదే కదా మాట్లాడుకున్నాం. ఓరే భగవంతుడు, కొండా సురేఖ ఏం మాట్లాడింది ఏంటని చెప్పేసి ఇంకొక వీడియో వస్తే చూశా. నిజంగా నాకైతే అనిపించాను, అసలు ఇలా ఎలా మాట్లాడతారో అనిపించాను. కోరి కోరి కొరివితో తలగొక్కోవటం, కోరి కోరి కొత్త సమస్యలు తెచ్చుకోవటం. ఇప్పుడు కొండా సురేఖ గారు అయితే ఆ పొజిషన్ నిజంగా అలాగే ఉంది. ఎంత దారుణం అంటే చెప్పడం నాకే సిగ్గేస్తాను. సమంత పిచ్చితో అమాయకురాలు అని పెట్టేసి ఆమెను ముందు పెట్టి ఎంతమంది ఎన్ని రకాల ఏవో మాట్లాడుకుంటూ వీడియోలు పెట్టుకుంటాడు. పాపం ఆ పని ఆమె చూసుకుంటా ఉంది. కానీ ఈరోజు అగైన్ మరలా ఆ సమంతని ఏ రేంజ్లో ఇప్పుడు ఈమె వాడేసిందంటే, ఓ రకంగా నాగార్జున చెప్పినట్టు అక్కినేని ఫ్యామిలీ పరువు తీసేసింది. సమంతను ముందు పెట్టింది, అక్కినేని ఫ్యామిలీ పరువు తీసింది, వెనకాల ఉన్నది కేటీఆర్ అంది. కేటీఆర్ అంట ఫోన్ చేసి అంట ఏది నాగార్జునని, మీ ఎన్ కన్వెన్షన్ పోల్చకుండా ఉండాలంటే సమంతను నా దగ్గరికి పంపు అని ఆయన అంటే, అప్పుడు నాగార్జున నాగచైతన్యకి చెప్పి నాగచైతన్య సమంతను అడిగితే ఆమె కాదు కూడదంటే, అప్పుడు నాగార్జున నాగచైతన్య ఉండేసి అట్టయితే మాకు అవసరం నువ్వు వెళ్ళిపోని అంటే అప్పుడు విడాకులు తీసుకున్నారంట. బా, ఈ మాటలు అన్నందుకు కొండా సురేఖలు అన్నారని నేను చెప్తున్నందుకు నాకే సిగ్గేస్తుంది, నాకే అనిపిస్తుంది, చేదర అనిపిస్తుంది. మరీ కేటీఆర్ ఎంత దరిద్రంగా బిహేవ్ చేస్తాడు కళలో కూడా నేను అనుకోను. అండ్ ఆయన ఎట్టి పట్ల అసలు ఇలా ఉండడు. అండ్ ఇంత వరస్ట్గా నాగార్జున ఎవడో అడిగితే తన కోడల్ని వెంటనే కంప్రమవుతుంది. అసలు ఎలా అనగలిగింది అసలు ఈమె? సరే ఫోన్ ట్యాపింగ్లు చేసేది పర్సనల్ విషయాలు ఏవో చెప్పారంటే సరే, వీడియోలు చూసడానికో మాట్లాడుకోవడానికో రాజకీయంగా బురదలడానికంటే ఓకే, అంతవరకు. లిమిట్ అనేది ఉండదా అండి? నోటికి ఎదురు మాట్లాడటమేనా? ఇప్పుడు ఏంటి, ఆమె ఇప్పుడు క్షమాపణ చెప్పాల్సిందే, ఆమె అన్న మాటలు వెనక్కి తీసుకోవాల్సిందే. అలా తీసుకుందా వీళ్ళు ఊరుకోరు, ఇప్పుడు కేటీఆర్ వాళ్ళు ఊరుకోరు. మాట కట్టుబడి నువ్వు ప్రూవ్ చేయంటారు వాళ్ళు. ఇప్పుడు సమంత ఎంట్రీ ఇస్తే ఏంటి పొజిషను? సమంత వచ్చేసి ఒక మహిళగా, ఏంటి మేడం మీరు నన్ను నా గురించి మీరు మాట్లాడింది, నన్ను మా మామ వాళ్ళు నా భర్త వాళ్ళు కేటీఆర్ దగ్గర పడుకోమని చెప్పేసి నన్ను అడిగారా, నేను కాదన్నానా, అందుకే నన్ను వెళ్ళిపోమన్నారా, ఏంటండి అసలు అని ఆమె గనక ముందుకు వస్తే ఏంటి ఇప్పుడు ఈమె కొండా సురేఖ పొజిషన్ ఏంటి? అసలు ఉన్న మంత్రి పదవి కూడా పోవటం ఖాయమండి. ఈరోజు ఆమె మాట్లాడిన మాటలు అంత ఘోరంగా ఉన్నాయి. ప్రకాష్ కూడా అదే అన్నాడు. నా తెలిసి ప్రకాష్ కూడా వదిలిపెట్టాడు ఈ టాపిక్, నాగార్జున కూడా వదిలిపెట్టాడు. సమంత కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నేనైతే చాలా చాలా సిగ్గుపడుతున్నాను ఇంత దరిద్రంగా ఇంత దారుణంగా రాజకీయాలు దిగజారినందుకు. మరీ ముఖ్యంగా మన తెలుగు రాజకీయాలు చూసాం కదా. నిన్నటి వరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరెవరికో లింక్స్ పెడతారు, ఎవరెవరికో వరుసలు లేకుండా ఏమి లేకుండా అవ్వని ఇవ్వని చెత్త చెత్త. అరే మొన్న షర్మిల వచ్చేసి జగన్ గురించి మాట్లాడితే షర్మిలకి లేనిపోని రంకట్టి కట్టిన వెధమండా కొడుకులు ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి చెత్త ఎదవలు. బూతులు వద్దనుకుని కూడా అసలు ఎంత కోపం వస్తుంది నాకైతే. అసలు ఇంత నీచం, ఇంత దరిద్రమా? ఒరే రూమర్ స్ప్రెడ్ చేయొచ్చురా, దానికంటూ పద్ధతి అనేది ఉంటుంది, లిమిట్ అనేది ఉంటుంది, కొంచెం నమ్మసక్యం ఉండాలా. ఇంత ఘోరంగా నిజంగా అనమాట. సిగ్గులేని రాజకీయాలు. నిజంగా సినిమాలంటే అంత చిన్న చూప,
ఘోరం అండి పాపం ఈ విషయంలో అయితే మాత్రం. ఐ ఫుల్లీ సపోర్ట్ అనమాట. ఎవరిని? నాగార్జున గారని కరెక్ట్గా అడిగారు. ఏంటండి ఇది మీ రాజకీయాల కోసం మా కుటుంబాన్ని లాగటం ఏంటి అసలు? కరెక్ట్ కాదండి అన్నాడు. పద్ధతిగా అడిగాడు. ఈ మరి క్షమాపణ చెప్తుందా? లేదన్నప్పుడు మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయని చెప్పి అంటదా? ఈలోపు కేటీఆర్ మళ్ళీ ఎంటర్ అవుతాడు లేదా? సమంత వచ్చి మరి మాట్లాడిద్దా లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ నిజంగా సిగ్గుపడుతున్నా ఇటువంటి దిక్కుమైన రాజకీయాలు చూస్తూ ఉండటానికి.